బ్రో ఎలా అనిపించింది రీ రిలీజ్? బాగుంది బ్రో. అవునా? ఎప్పుడైనా చూసావా థియేటర్ లో లేకపోతే? అంటే ఈ సినిమానా? అగైన్ 100 days మూవీ ఖుషి అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, చాలా ఏ మూవీ రీ రిలీజ్ అయితే బాగుంటది ఇంకా పవన్ కళ్యాణ్ గారు? ఇంకా బద్రి, తమ్ముడు ఇలాంటివి అయితే బాగుంటుంది. చాలా మంది అంటే కొత్త సినిమాలు రిలీజ్ అయితే రావట్లేదు, జనాలు రీ రిలీజ్ కి వస్తున్నారు, ఎందుకంటావు? అంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు అంతేం లేవు కదా, పెద్ద హీరోలు అవి ఏం లేవు కదా, చిన్నపిల్లలు కదా, థియేటర్ కి అలో లేదు కదా, సో ఇప్పుడు థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, ఎలా ఎంజాయ్ చేశారు మీరు? ఎంజాయ్డ్ లాట్. ఓకే, ఏమైనా సీన్స్ రీక్రియేట్ గానీ, సాంగ్స్ డాన్స్లు గానీ చేశారా? ఎగరాలనుకున్నాం కానీ అమ్మాయిలు లేరు అనేసి ఎగరలేదు. అవునా? ఓకే, ఓ ఈసారి నుంచి అమ్మాయిలకి సెపరేట్ థియేటర్ కట్టిస్తే బాగుంటుంది. అవును, అంతేనా? మేబీ దాంట్లో కొట్టుకునేసరికి వీళ్ళు రాలేకపోతారు. ఓకే, బాయ్స్ అంటే వెళ్ళి చేస్తున్నాం కానీ కలిసి చేయలేదు. ఈ టైంకి హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వాలి. అవును, మరి ఫ్యాన్స్ కి ఈ సినిమాతో దానికి అది ఇప్పుడు పోస్ట్ పోయింది కాబట్టి ఇది ఇచ్చి కొంచెం హ్యాపీ చేశారు ఫ్యాన్స్. హ్యాపీ. ఓకే, లేడీ ఫ్యాన్ మీరు చెప్పండి, మీకు ఓకేనా? ఏంటిది? అంటే హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వాలి, అది పోస్ట్ పోన్ అయింది, తొలి ప్రేమ వచ్చింది, ఓకేనా? యా ఓకే. ఓకే, మీరు అన్ని సినిమాలు చూసారా పవన్ కళ్యాణ్ గారివి? ఆల్మోస్ట్ టీవీలో అయితే చూసాను. ఓకే, ఏదైనా ఒక సాంగ్ కానీ ఒక డైలాగ్ కానీ? నాకు రాదు. బాగా అనిపించింది. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్న సినిమా, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, సో ఎంజాయ్ చేశా. ఫ్యాన్స్ కి హరిహర వీరమల్లు రావాలి, హరిహర వీరమల కన్నా ఓజీ కన్నా ఎక్కువ ఎక్సైటింగ్ ఉంది. ఓకేనా? ఫుల్ మీల్సా? ఎస్. ఓకే, ఇంకే సినిమా గురించి వెయిటింగ్? అత్తారింటి దారేది ఒకటి మిగిలి ఉంది ఇంకా. ఓకే, అంత బాధ. మీరేంటి బాలయ్య? నేను ఏది నా హీరో. ఓకే, మీరెవరు ఫ్యాన్? నేను ప్రభాస్ ఫ్యాన్. ఓకే, ప్రభాస్, జస్ట్ ప్రభాస్. ఏ మూవీ రిలీజ్ అయితే బాగుంటది ప్రభాస్ గారిది? అయిపోయాయి కదా ఆల్మోస్ట్. ఛత్రపతి అయ్యింది కదా, అయ్యింది, చూడలేదు నేను. ఓకే, మీ హీరోని అడుగుదా? ఏమండి, ఏంటి రీ రిలీజ్ కి జనాలు ఎక్కువ వస్తున్నారు, సింగిల్ రిలీజ్ కి రావట్లేదు, ఎందువల్ల అంటారు? అంటే చిన్నప్పుడు అంత చూడలేదు ఈ సినిమాలన్నీ అంత ఇంట్రెస్ట్ గా, ఇప్పుడు కొంచెం అన్ని అర్థం అవుతున్నాయి. ఇప్పుడు అప్పుడు హీరోల సినిమాలు చూడలేదు, ఇప్పుడు మీ హీరో ఇదొకటి ఇంకా అంతేనా? అప్పుడు డైలాగ్ గానీ ఒక సాంగ్ గానీ హమ్ చేయమంటే ఏం చేస్తారు? నాకు మీ హీరో గురించి హమ్ మీరు చెప్పండి. ఇంకేం చెప్ప డైలాగ్ లేదు చెప్పలేను ఇప్పుడు. చెప్పారండి కదా, ఏం డైలాగ్ చెప్పాను? చెప్పండి. ఏం డైలాగ్ చెప్పలేదు, నాకు కొంచెం లెక్క ఉంది, దానికో లెక్క ఉంది. ఏంటో చూపించండి. ఎలా అనిపించింది తొలి ప్రేమ రీ రిలీజ్? అంటే ఇంతకుముందు మా ఏజ్ అప్పటికి మేము సినిమా థియేటర్లో చూడలేదు, ఇప్పుడు మా జనరేషన్కు ఏదో ఒక అవకాశం ఇచ్చారు మళ్ళీ రిలీజ్ చేసి, బాగా ఎంజాయ్ చేసాం, బాగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఫ్యానా మీరు? లేదన్నా, మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్, బట్ పవన్ కళ్యాణ్ మూవీస్ బాగా లైక్ చేస్తాం, ఎందుకంటే మూవీస్ బాగుంటాయి. ఓకే, మరి హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అయింది, దానికి తర్వాత రోజే తొలి ప్రేమ వచ్చింది, ఓకేనా? సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై అంటే కొత్త మూవీ పాత మూవీ, కానీ సాటిస్ఫాక్షన్ అంటే ఏం లేదు. ఈ సినిమా ఆల్రెడీ చూసినాం కాబట్టి ఏదో జస్ట్ అది దాన్ని కవర్ చేయడానికే దీన్ని వదిలేరు కాబట్టి ఏదో కొంచెం వరకు సాటిస్ఫాక్షన్ అంతే. చాలా మంది రీ రిలీజ్ కి ఎక్కువ జనం వస్తున్నారు, అలాగే ఎంజాయ్ కూడా అక్కడే చేస్తున్నారు, కొత్త సినిమాలకి రావట్లేదు, ఎందువల్ల అంటావు? రిలీజ్ అంటే అప్పుడు మిస్ అయింటాం కాబట్టి మనం అప్పట్లో ఇది ఏదో ఆ మూవీ అట్లా మనం థియేటర్లో చూసింటే ఎంత బాగుండేది అనే ఉద్దేశంతో వచ్చి రిలీజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. బట్ న్యూ మూవీస్లో అంతగా అంటే ఆల్రెడీ ఇప్పుడేం పెద్ద స్టోరీస్ ఏం రావట్లేదు, మంచి స్టోరీస్, అందుకు పెద్ద పాన్ ఇండియా మూవీస్ కూడా పెద్దగా లేవు, సో అందుకే ఇప్పుడు రిలీజ్ టైం నడుస్తుంది కాబట్టి రిలీజ్ బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఏ మూవీ గురించి వెయిటింగ్ నువ్వు? నేను ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మూవీ ఏం లేదు, జాబ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. బాగానే ఉందన్న, చాలా బాగుంది. ఎక్కువ చాలా అంటే పాత సినిమాలు కదా, కొంచెం బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు వచ్చి. ఇది రీ రిలీజ్ కి వస్తున్నారు జనాలు, సింగిల్ గా డైరెక్ట్ మూవీకి రావట్లేదు, ఎందువల్ల అంటారు? రీ రిలీజ్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుందంటే పాత సినిమాలు చాలా మంది ఇప్పుడు వచ్చే సినిమాల్లో పెద్ద స్టోరీలు ఏమి అంతగా ఉండట్లేదు, ఏవో తీసినారంటే తీసినారు, రేట్లు ఎక్కువ ఉంటాయి, దీంట్లో అంటే చాలా తక్కువ రీజనబుల్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఓకే, నీకు బాగా ఇష్టమైన పాత సినిమా ఏది రీ రిలీజ్ అయితే బాగుంటుంది? నాదా భీమిలి కబడ్డీ జట్టు. ఓకే, అప్పట్లో నాని గారికి అంత రాలేదు ఆ సినిమాలతో, పిల్ల జమీందార్ కానీ భీమిలి కానీ డబ్బులు రాలేదు, కానీ మంచి పేరు అయితే వచ్చింది. ఈ రీ రిలీజ్ అయితే డబ్బులు వచ్చే అవకాశం ఉందా? ఫ్యాన్స్ అందరూ వస్తారంట బాగా. రీ రిలీజ్ అంటే ఎక్కువ ఏం రావన్నా సార్,
వాళ్ళు రిలీజ్ చేసిన దాని మీద వస్తే సరే అనుకుని రిలీజ్ చేస్తారు. అట్లా వస్తాయి అంతే తప్ప పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. వచ్చినాయంటే మనం ఎంజాయ్ చేయడానికి రిలీజ్ చేస్తున్నారు, మనం ఎంజాయ్ చేస్తున్నాం అంతే. ఓకే, ఈ సంవత్సరం నానికి 2 హిట్లు పడ్డాయి. ఏ సినిమా గురించి వెయిటింగ్ నాని గారిది? నాని గారిది అంటే ప్యారడైజ్ ఒకటి ఉంది కదా, ప్యారడైజ్, దసరా, నెక్స్ట్ 2 సిరీస్లు ఉన్నాయి, అదొకటి. మేము సలార్ ఫ్యాన్స్ అన్న. సలార్ ఫ్యాన్సా? ఓకే, ప్రభాస్ గారు ఏ మూవీ గురించి వెయిటింగ్? మా రాజేషాబ్ గురించి వెయిటింగ్. ఎలా ఉండబోతుందని నీ అంచనాలు? మేము అనుకుంటున్నాం పర్లేదు, బాక్స్ ఆఫీస్ మళ్ళీ షేక్ చేస్తుందని, రష్యా సలార్ లాగా. ఓకే, థ్యాంక్ యూ. రీ రిలీజ్ అంటే ఒక ఫెస్టివల్, దసరా, సంక్రాంతి ఇవి కలిపితే పవన్ కళ్యాణ్. చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. మనకు పవర్ స్టార్ అంటే చాలా ప్రాణం. ఐఎమ్ డైహెడ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఒక రోజు ఆ రోజు మొత్తం మర్చిపోయినట్టే పవన్ కళ్యాణ్ అంటే, సినిమా వచ్చిందంటే. అది సాంగ్స్ భయంకరంగా ఉండే సాంగ్స్, జస్ట్ వాక్ వస్తేనే అరుపులు, అరాచకం, ఉప్పెన. అవును, ఖచ్చితంగా. నో ప్రాబ్లం. సింహం లేట్గా వస్తుంది కానీ పక్కా వస్తుంది. రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. ఆపేట ఎవర్రా మనల్ని? పవర్ స్టార్. ఒక్కసారి సినిమా వచ్చినంత వరకే ఏ రోజు సినిమా అయినా. వన్స్ ఇట్ కమ్ మూవీ రిలీజ్, దెన్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్. ఎనీథింగ్. జై పవర్ స్టార్. సో మన తొలి ప్రేమ రిలీజ్ 1998లో బహుశా పుట్టకపోవచ్చు. ఇప్పుడు చూస్తున్నా చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ భక్తుడిని నేను, డైహెడ్ ఫ్యాన్ నేను. మన ఓజీ వస్తుంది, హరిహర వీరమల్లు 12 సార్లు పోస్ట్ పోయింది ఇప్పటి వరకు. హరిహర వీర రావాలి, మన ఇండియా మొత్తం షేక్ చేపిస్తాం మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. బూత్ బంప్స్ అన్న, ఒక్కొక్క సీన్ చూస్తే పవన్ కళ్యాణ్ వాక్ చేస్తే చాలు మొత్తం టీఆర్ మొత్తం కలిపి. ఓజీకి, హరిహర వీరమల్లుకి, ఉస్తాద్ భగత్ సింగ్ కి ప్రతి ఒక్క థియేటర్ వద్ద అంబులెన్స్లు పెట్టాలి. ఒక్కటే మాట, ఎవరు ఎంత ట్రోల్ చేసినా పవన్ కళ్యాణ్ కడుపు నిండా మనకు ఇది ఏ దొరుకుతారు, మన ప్రసాదం దొరికినట్టు, మాకు ప్రసాదం దొరికినట్టు. తొలి ప్రేమ అసలు మేము పుట్టకపోవచ్చు, అప్పుడు నేను పుట్టలేదు. నేను ఇప్పుడు చూస్తున్నా అలా సంతోషంగా ఉంది నాకు. ఖమ్మం నుంచి వచ్చా బ్రో, డైహెడ్ ఫ్యాన్. అది ఎంత లేట్ అయినా పర్లే కానీ వచ్చిన రోజు మాత్రం ఏ రికార్డ్స్ ఉన్నావు, ప్రతిదీ బాగుంటది. ఎంత పోస్ట్ పోన్ అన్ని ట్రోల్ చేస్తున్నారు. సార్ ఎంత పోస్ట్ పోన్ అయినా పర్లేదు, మేము వెయిట్ చేస్తూనే ఉంటాం. వచ్చిన రోజు మాత్రం అన్ని ఏ రికార్డు ఉండదు. పక్కా ఖమ్మం నుంచి వచ్చా నైట్. పవన్ కళ్యాణ్ చూడు సిద్ధప్ప, నీ సింహం లాంటి సింహం గడ్డం గీక్కోదు, నేను గీక్కుంటా, అంతే తేడా. మనల్ని ఎవరు రాపేది.